ప్రభుత్వ ప్రేమ సహోదరుడండి. ఈరోజు వాక్షులకి గురించి ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగండ సరస్వతుడ నాదా పరిశుద్ధాత్ముడ అద్భుతి కూడా ఆశ్చర్య కూడా ఆలోచనకర్త సజీవుడ మోచి కూడా పరిశుద్ధానికి స్తుతి నిజమైన తండ్రి. గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవుల రెక్క మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఆరోగ్యించి ఆశించి వాళ్ళ నుంచి శక్తి నుంచి బలాన్ని మందిరం నేను ఆరాధించి స్థుతించడానికి వహించిన ఈ సమయాన్ని బట్టి తరుణను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. ప్రభు నాయన నీ బిడ్డలకి నీ వాక్యం చెప్పుచుండగా అపితరమైన పెదవులు అగ్గిచేత కాల్చు శరీరాన్ని మరుగుపరచు మానస్వరాన్ని మరుగుపరచు దయస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమె మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మన వాక్యం అంశం ఏంటంటే అందుకు యేసు ఇట్లనెను. అందుకు యేసు ఇట్లనెను. లోకసువార్త 10వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయన శోధించు అడిగను. అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నదని నీవేమి చదువుచున్నావని అతను అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలెనని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే మనం ఎలా ఉండాలండి? ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి? దేవుని ఏ రీతిగా ఆరాధించాలి, దేవుని ఏ రీతిగా స్తుతించాలి, దేవుని ఏ రీతిగా గణపరచాలి, దేవుని ఏ రీతిగా మనం మరి ఆరాధిస్తే స్తుతి తెచ్చించాలి అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఏమంటున్నాడు ఆయన? అందుకు దేవుడని యెహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను పూర్ణ వివేకంతోను ఏం చేయాలంటండి? దేవుని ప్రేమించాలంట. దేవుని ప్రేమించి ఆరాధించి స్తుతించినప్పుడు అంటండి మనస్సుపూర్వకంగా నిండి మనసుతో మరి ఆయన మీద ఆడుకొని ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయించి నువ్వు తప్ప ఏరొక దేవుడు లేడు ఆయన నీ పాదాలు చెంతే నేను ఉన్నాను తండ్రి, నన్ను ఆదరించి నన్ను ఆదుకో, నాకున్న సమస్తాన్ని నువ్వు తీసివేసే దేవుడు నాకున్నావు, నేను నమ్ముచున్నాను కనుక నా ప్రతి ప్రార్థన నా ప్రతి మరి ఆలకించి అంగీకరించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సి మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని అడుగుడి మీకు ఇవ్వటి ఎదుగుడి మీకు దొరుకుడు కనుక అడిగితే ఇచ్చే దేవుడు ఇచ్చే దొరికే దేవుడికి నేను ఎదగాలండి. దేనికోసం ఎదగాలండి? నిత్య జీవాని కోసము. అంటే మనం ఈ లోకంలో ఉన్నసేపు మరి ఏ రీతికైనా బ్రతకగలుగుతాం, కానీ చనిపోయిన తర్వాత మనకు బ్రతుకుందని అది ఏంటో తెలుసండి? నిత్య జీవాన్ని ఈ లోకంలో ఉండగానే మన యొక్క ఆత్మని ఎప్పుడైతే దేవుడికి అప్పచెప్పామని మనం మరి మారు మనసు పొంది రక్షణ పొందుకున్నాం, అప్పుడు మన ఆత్మ ఏం చేద్దామంటే నిత్యం జీవిస్తుందంటండి. అలా జీవించి అలా ఉండాలంటే మనం వేసేది ఏం చెప్పంటే నిజమే. యేసుప్రభు ఈ లోకానికి నా కోసం నా పాపల కోసం ఆయన మరి మరణం అయిపోయారు, కలవరిగిరి మీద మరణం అయిపోయారు. ఎవరి చేతి త్యాగం చేసిన త్యాగమూర్తైన యేసయ్య నిజమైన దేవుడిని తెలుసుకొని నోటితో ఒప్పుకొని పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధించి స్తుతించాలని ఇక్కడ వాక్యం చదువుతుందండి. అలాగే ఇక్కడ చూద్దామండి 30 చదవండి. అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కుస్తారండి. ఒక మనుషుడు అంటండి యెరికో పట్టణం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిపోతున్నాడండి. అంటే యెరూషలేము పట్టణం ఏంటంటే యెరికో పట్టణం ఏంటంటే యెరికో పట్టణం అంటే లోకం, యెరూషలేము పట్టణం అంటే దేవుని పట్టణం అట. ఈ యొక్క దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి మరి దేవుని మందిరానికి రాకుండా దేవుని విడిచిపెట్టేసేటండి తిను లోకంలోకి వెళ్ళిపోతున్నాడు, ప్రయాణం వెళ్ళిపోతున్నాడండి. ఎక్కడ వెళ్ళిపోతున్నాడండి? ఎక్కడైనా యెరికో పట్టణం వెళ్ళిపోతే ఏం చేసేటంటే మార్గ మధ్యంలో అతను అంటే దొంగల చేతికి చిక్కుని అనుకోకుండా దొంగలు అటండి అతను చూశారంట. చూసేస్తే చెప్పండి అతన్ని కొట్టి పడేస్తారండి. ఇక్కడ చదవమ్మ కింద 30. అందుకు యేసు 31 అమ్మా. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించి ఇక్కడ అంటే ఎప్పుడైతే ఈ యెరికో పట్టణం వెళ్ళిపోతున్న ఈ మనిషిని అంటే దొంగల చేతికి చిక్కినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా?
అతని దగ్గరున్న అతని దగ్గర వస్తువులు దాని దగ్గర ఆహారం అన్ని సంస్థలు లాగేసుకున్నారట. కనీసం తన ఒంటి మీద బట్టలు కూడా తీసుకున్నారట. అన్ని తీసేసుకున్నట్టు కొన ప్రాణముతో బాగా కొట్టేసంటే రోడ్డు పక్కన పడేసిపోయారట. అలా పడేసిపోయినప్పుడటండి ఆ త్రావునటండి ఒక మనిషి వెళ్తాడంట. ఎవరండి అతను మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? యాజకుడు వెళ్ళాడంట. ఆ త్రావును వెళ్ళి తడిసిందంట. కానీ ఆ యాజకుడు ఏం చేశాడు చెప్పండి? అతడు అతను చూసి పక్కగా పోయాను. అలాగా అలాగనే లేవీడు ఒకడు ఆ చోటకి వచ్చి చూసి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటకి వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరగా పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకు నింటి వరకు తీసుకుపోయి అతనికి పరామర్శించింది. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారండి. ఈ ముగ్గురు వ్యక్తుల్లో మరి ఏ వ్యక్తి మంచివాడు కనబడుతున్నారండి? ఒకడేమో యాజకుడు, ఒకడేమో సమరయుడు, తర్వాత కూడా ఎవరండి? లేవీయుడు. ఈ ముగ్గురులో ఎవరు సరైన మనిషి కనబడుతుంది? సమరయుడు కనబడుతున్నాడు. ఈ సమరయుడు అంటే వెంటనే ఈ మనిషిని చూడగానట ఇతనికి ఏం కలిగిందంటండి? ఆ మనిషి ఆ త్రోవలో ఎప్పుడైతే అలా కొట్టబడి కొర ప్రాణముతో ఒళ్ళంతా రక్తాలు కారిపోతూ కనీసం ఒంటి మీద బట్టలు లేకుండా మరి అలా పడుండగానంటండి మనిషిని చూడగానంటే ఏమైందంటే జాలి కలిగిందంట. అయ్యయ్యో ఎంత ఘోరం, ఎంత భయంకరమైన పరిస్థితి! ఒక మనిషిని అర్ధంతరంగా కొట్టేసి రోడ్డు పక్కన పడేసారా అనేసి జాలి పడేటండి. వెళ్ళి అతన్ని ఎంతగానో ప్రేమించి అతని ఒళ్ళో తీసుకొని తన దగ్గర ఉన్న ఒక నూనె తీసుకొని ద్రాక్షారసం కడగటానికి నీళ్ళు కూడా లేవట. ఏమో ద్రాక్షారసం శుభ్రంగా ఒళ్ళంతా కడిగి ఆ నూనె రాసి ఏం చేసేటండి తను ఎక్కిన వాహనం మీద గుర్రం మీద తను ఎక్కించుకోవాలంటండి. పూటకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటండి. అమ్మ ఇతనికి సుమూర్తిగా భోజనం పెట్టు, ఇతను 2 రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుంటాడు అనేసి ఆమెకు అప్పచెప్పి అతనికి ఎన్ని డబ్బులు అయితే అవుతాయి ఎంతైతే కొంచెం అంత నేను ఇస్తానని చెప్పేసాడండి. అతను దారిని అతను వెళ్ళిపోయాడండి. చూసారండి ఎంత గొప్ప సంగతి! నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసయ్య చెప్పిన మాటలు, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఉండమని చెప్పిన మాటలు మరి ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి చెప్పండి? సమరయుల్లో ఉన్నాయంటండి. ఎవరైతే దేవుని బిడ్డలే కాదు ఎవరినైనా సరే ఆపదలు ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారిని చూసి ఆదరిస్తారు. ఎవరు చూసినట్టండి? దేవుని చూసినట్టంట. అందుకే దేవుడు బైబిల్లో చెప్తే నేను ఆకలికున్నాను, నువ్వు ఆహారం పెట్టావు, నేను వస్త్రహీనుడు అన్నాను, వస్త్రాలు ఇచ్చావు, నేను సరసాలలో ఉన్నాను, నువ్వు చూడవచ్చావు అని చెప్తాడు. అయ్యా నువ్వు ఎప్పుడున్నావే సరసాలు, నువ్వు ఎప్పుడు ఆగలుగున్నావే, నువ్వెప్పుడు వస్త్రహీనంగా ఉన్నాడే అని అంటా. మరి ఎవరికైనా వస్త్రాలు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టండి? దేవుడికి ఇచ్చినట్టే. ఎవరినకి ఆహారం పెడితే ఎవరికి పెట్టినట్టండి? దేవుడికి పెట్టండి. అని దేవుడు ఒక వాక్యం చదివిస్తుంది కనుక ఈ రీతిగా ఈ సమరయుడు ఏంటండి జాలిపడ్డాడంట. జాలిపడి కనికరపడి ఆ మనిషి పట్ల మరి దయ చూపించాడు కనుక దేవుడు అంట ఎంతగానో మెచ్చుకుంటాడు. ఎవరు మెచ్చుకుంటాడు? ఈ ముగ్గురులో ఎవరు ఇష్టమయ్యారు చెప్పండి? ఈ సమరయుడు మాత్రమే. ఈ ముగ్గురులో దేవుని ప్రేమించే వ్యక్తి ఎవరిగా కనబడుతుంది చెప్పండి? ఈ సమరయుడు మాత్రమే కనబడుతున్నాడు కనుక మళ్ళా ఈ సమరయుడు ఆ రీతిగా మరి ఆమెకు అప్పచెప్పి తన దాన్ని తను వెళ్ళాడు. చోటుకించదమ్మా మరునాడు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి అతను పరామర్శించుము. నువ్వు ఇంకేమైనాను ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చుదని అతనితో చెప్పిపోయింది. దేవుడికి స్తోత్రం. చూసారండి ఏం చెప్పాడు? మళ్ళా వచ్చాడు, నువ్వు చేశాడా? ఆమెకు అప్పు చెప్పేసి వెళ్ళిపోలేదండి. ఉట్టి చేసేది ఆమెకు అప్పు చెప్పాడమ్మా. ఆమె కూడా నమ్మింది నమ్మకంతో. సరే ఇతను చూస్తే సమరయుడు మాట తప్పిన వాళ్ళకి కనబడతలేదు, మంచివాడు కాబట్టి ఇంత మరి ప్రాణప్రేమలో ఉన్న మనిషిని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పాడు కనుక ఇప్పుడు నేనేం చేయలేదు, చాలా బహు జాగ్రత్తగా చూసుకోవాలంటండి. ఆమె జాగ్రత్తగా చూసుకొని సమయానికి అన్నం పెట్టి సమయానికి నీళ్ళు ఇచ్చి అన్ని వేళలా అతని కంటికి రెప్పగా కాపాడిందట ఆ స్త్రీ. ఆమె ఎలా కాపాడిన తర్వాత మరి ఆ మనసులో అనుకోవచ్చు ఇదేంటి అంత నా మీద పెట్టేసాడు అత్తగా లేదని ఏదో ఒక చెడ్డ ఆమెకి నమ్మకం లేకుండా విషయాలు కలవచ్చు. కానీ ఆమెటండి ఎట్టి పరిస్థితులు కూడా
లేదు లేదు, ఇతను నాకెందుకు విడిచిపెట్టే ప్రాణం అయిపోయాను, ఒక ప్రాణం పోతే మరి అది దేవుడి దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోతానని ఆవిడ దేవుని దృష్టిలో ఉన్నాడు కనుక నాకు అన్యాయం చేయడం అనుకుంది. మరి మన్నాడు వచ్చాడంట, వచ్చామనంటే అమ్మా నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు నాకు తెలియదు కానీ నేను ఎలా నా దగ్గర నేను ఇస్తున్నాను, నువ్వు ఇంకా అతని నిమిత్తం ఎంత డబ్బు అయితే ఖర్చు పెట్టారు అవన్నీ నేనే ఇస్తాను. చూసారు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత దేవుని ప్రేమ అతను ఎంత గొప్పగా చూసారండి. అంటే దేవుడు ప్రేమించే వారు చూపించే ప్రేమ ఎలా ఉంటుంది ఏంటండి, ఎంత కష్టమైనప్పటికీ ఎంత బాధ అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ అదే ఉన్నా లేకపోయినా సరే మరి ఎవరిని చూస్తారు చెప్పండి, పొరుగు వాళ్ళని చూడాలంటే విరుగు వాళ్ళని చూడాలంట. చూసినప్పుడే అన్నిటికంటే ముఖ్యంగా కష్టం, బాధ, వేదన, దుఃఖం ఆ సమయంలో అతను విడిచిపెట్టేస్తే మనం వెళ్తూ ఉంటాం ఏ రోడ్డు మీద యాక్సిడెంట్ మనకెందుకు ఊరుకుంటాం కాదు. ఏం చేసి చెప్పండి, ఏమన్నా ఫోన్ చేయడం సాయి చిత్ర ఏదో పని మనం చేయ తప్ప నన్ను విడిచిపెట్టదు ఎంత మాత్రం మానవత్వం కాదు. దేవుని దృష్టిలో మనం చెడ్డవారం అయిపోతాం. ఎందుకంటే అందరూ కూడా ఎవరు చెప్పండి దేవుడు సృష్టించిన మనుషులే, నువ్వు నేను అందరి ప్రపంచం అందరూ దేవుడు సృష్టించిన సృష్టి కనుక ఈ సృష్టిలో ఏ మనిషి బాధపడినా దేవుడు బాధపడ్డారు కనుక మనం ఎట్టి పరిస్థితులు ఏంటండి ఉపకారాన్ని ధర్మాన్ని మర్చిపోకూడదు అంటే ఎప్పుడైతే ఉపకారం చేస్తామో, ఎప్పుడైతే ధర్మం చేస్తామో, ఎప్పుడైతే ఇతరులు ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఇతరుల పట్ల జాలి కలిగి దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుని ఆరాధిస్తూ దేవుని స్థుతిస్తూ కూడా ఈ పనులన్నీ చేసినప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడంటే. ఈ రీతిగా ఈ యొక్క కోట విలువ ఇంటికాడ ఈ తేడాలను ఇచ్చాడండి. అది అంతా అతనండి జరిపోయాడట. ఎక్కడ చూడమా, కాగా దొంగల చేతిలో చిక్కుకున్న వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడనని మీకు తోచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడని అందుకు యేసు నీవును వెళ్ళి అలాగే చేయమని అతను చెప్పింది. దేవునామానికి మహిమ కలుగునికి ఏమన్నాడండి, నీవు కూడా వెళ్ళి అలాగే చెయ్యి, నీ మేలు నీ ఉపకారం నీ యొక్క పుణ్యం నీకు కూడా రావాలని నువ్వేం చేయాలి చెప్పండి. ఆ సమరయుడు ఏ స్థితికి అయితే ఆ యొక్క ఆపదలో ఉన్న మనిషిని ఆదుకున్నాడు, ఆపదలో ఉన్న మనిషిని పట్ల జాలి చూపించాడు. నువ్వు కూడా అదే పని చేస్తే దేవుడు నిన్ను కూడా ఆ పని చేసినందుకు దేవుడు నువ్వు కూడా దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చాలనుకుంటావు. నువ్వు కూడా దేవుడు చెప్పిన వాటిని ఎన్నోడుకుంటావు కనుక నువ్వు కూడా ఆ పని చేయమనిసేటండి. ఎవరు చెప్పారు చెప్పండి, యేసుప్రభు చెప్పారంట. యేసుప్రభు వారు ఏది కూడా అండి ప్రజలకు ఏదైనా సరే అన్నీ కూడా ఏం చేశారు చెప్పండి, ఆయన చేతులతో చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అండి మాదిరి చూపించి మంచి చెడ్డలు నేర్పించి బ్రతకడం నేర్పించి ఈ లోకంలో ఏ రీతిగా ఉండాలని నేర్పించి రోగులు స్వస్థపరిచి దేవుని వెళ్ళగొట్టి అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చి అన్ని విషయాల్లో కూడా మరి దేవుడట మాదిరిని చూపించాడు. యేసుప్రభు వారి శిష్యులు కదండి నేర్పించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు సర్వశక్తివంతుడు, సర్వాధికారి, ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ నీలో నాలో ఉండాలంటే నువ్వు నేను కూడా ఎలా ఉండాలి చెప్పండి, దేవుని సేవించేవారుగా, దేవుని పూజించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, అన్ని విషయాల్లో దేవుని స్థుతించేవారుగా ఉన్నప్పుడంటే దేవుడు మన యొక్క ఆయన కృపను కూడా పొందుకుంటామండి. అటునిదిగానే ఇక్కడ మరి ఈ యొక్క సమరయుడు దేవుని దృష్టిని ఎవరన్నాడు చెప్పండి, దేవుడిని ప్రేమించే బిడ్డగా ఉన్నాడు, దేవుడిని ఆరాధించే బిడ్డగా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడి బిడ్డనే ಹೆಚ್ಚಿగా ఆరాధించి కనుక ఎట్టి పరిస్థితులు కూడా ఏ విషయంలో కూడా మనం భయపడిన అవసరం లేదు. కానీ ఎలా చేసి చెప్పండి, మనం ఎప్పుడు కూడా కష్టంలో ఆపదలు ఉన్న వాళ్ళ గురించి ప్రార్థించండి, కష్టంలో వాళ్ళ గురించి ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు ప్రార్థనకి దేవుడు ప్రతిఫలించే దేవుడు ఉన్నాడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కనుక ఎంత వ్యాధితో ఉన్నా, ఎంత రోగంతో ఉన్నా, ఎన్ని అప్పులతో ఉన్నా, ఎన్ని భయంకర పరిస్థితితో ఉన్నా ప్రార్థించినప్పుడు అంటండి ప్రార్థన ఆలకించి దేవుడు ప్రతిఫలిస్తాడు. కనుక జాలి కలిగి ఇతరుల పట్ల ప్రేమ కలిగి దేవుని పట్ల మరి దయ కలిగి దేవుడు ఉన్నాడని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నప్పుడంటండి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని వర్ధులు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగండ, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు తెలుసుకొని ఆయన ఆ యొక్క తండ్రి తండ్రి రక్షక నాదా ఆ త్రోవత ప్రక్కన పడి ఉన్న ప్రభు నాయన మనిషికి తండ్రి ఎవరంటే నాయన మరి తండ్రి రాజా రక్షక సమరయుడు ప్రభు నాయన నీ దృష్టిలో ప్రభు తండ్రి ప్రజల దృష్టిలో ప్రభు నాయన నిజాయితీగా ఉన్నాడు బాబు తండ్రి నాయన. ఎవరైతే ప్రభు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమిస్తారో, ఎవరైతే జాలి కనికరం కలిగి ప్రభు నన్ను ఆపదలో కష్టంలో వేదనలో ఉన్నవాళ్ళు చూస్తారో అట్టి వారిని దేవుడు చూసినట్టు నీ వాక్యం చదివిస్తుంది కనుక ప్రభు నాయన అటువంటి స్వభావం బిడ్డలకి దయచేయమని నడుచున్నాను తండ్రి. ఎవరైతే కష్టంలో, ఎవరైతే బాధలో, ఎవరైతే వేదనలో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే ప్రభు నాయన రక్షణ హాస్పిటల్లో ఉండి విపరీతమైన
తండ్రి నాయన బలహీన చేత ఇప్పుడు నాయన మరణ పడంలో పడి ఉన్నటువంటి వారిని యేసు నామములో మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తుమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడు ఎవరి శరబర ఎవరి కందరవర ఎవరి కంబరవర ఎవరి కందర ధర శరబర రిషికర వర శ్రేసి శక్తి గల నామములో పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభు నాయన ప్రతి ఒక్కరికి స్వస్థత కలిగిన విడుదల కలిగిన ఇవ్వనైనా మా ప్రార్థన గోపురికి ఎంతమంది పేరు పోలీసు ప్రార్థన చేసుకున్నారు ప్రభావ. వారు సమస్యలు ఎదుగున్న దేవుడు, వారు బాధ చూస్తున్న దేవుడు, వారు వ్యాధులు ఎదుగున్న దేవుడు కనుక వాడు నిమిత్తమైతే ప్రార్థన చేసుకున్నారు తండ్రి నాయన. వారిని ముట్టి స్వస్థపరిచినప్పుడు కూడా శాంతి సమాధానం దయచేయండి. రక్షణ నిలబడికి రక్షణ, వారు మనసు వారి మనసు పరిశుద్ధాత్మ నిలబడి పరిశుద్ధాత్మ దయచేయండి. అన్ని విషయాలు నిబిడలే వర్ధలింపచేయండి ప్రభు. నిబిడ పరిశుద్ధ రాస్తున్నారు తండ్రి నాయన. మీ నాయన రక్షణ అభ్యం చెప్పకుండా రాసి కృప దయచేయండి భావ్య. రాస్తున్న పరుషులు జ్ఞానం ఇచ్చి తెలివించి జ్ఞాపశక్తి ఇచ్చి బాగా పరిశుద్ధ రాసి పరిశుద్ధ కోసం ఎంతోమంది బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారు తండ్రి నాయన. జ్ఞానాత్మస్కుని జ్ఞాపశక్తిని కలిగి ఎటువంటి బలహీనత రాకుండా అనుకున్న రీతిగా మంచిగా పరిశుద్ధ రాసి కృప చేస్తున్నామని కలిగి పరిశుద్ధ రాసి బిడ్డలు ఉన్నారు తండ్రి. వాడు కాసే కృపను కూడా అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన. అందరిని దీవించండి, ఆశీర్వదించి నీ గొప్ప కుమరుచున్నాను. ఈ రోజు డెలివరీ అయితే బిడ్డలకి సిలువ డెలివరీ కృప ఇచ్చేది. ఈ రోజు నాయన ఎస్ ఎవరైతే హాస్పిటల్ ఆపరేషన్ చేసుకున్నారు తండ్రి నేను వాళ్ళకి మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా బయటకు వచ్చి కృప ఇచ్చామని అడుగుతున్నాను నాయన. రక్షక నాద ఈ రోజు ఎవరైతే తండ్రి రక్షక నాద వివాహాలు చేసుకుంటున్నారో తండ్రి నాయన, ఎవరైతే ప్రభు నాయన రక్షక నాద తన గృహ ప్రవేశాలు చేస్తున్నారు ప్రభు, వారందరికీ క్షేమాన్ని స్వచ్ఛతని కలగజేయమని అడుగుతున్నాను. ఆస్వాదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి. గొప్పగా దేవుడు చూపించు. రిక్షా డ్రైవర్ విమాన డ్రైవర్ నీ కృప నీ కాపుదలించి ప్రతి బండి నుండి మీరుండి నడిపించి దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. రాజా రక్షక నాద పరిశుద్ధాత్మ కృపగల తండ్రి రాకడ అతి సమీపం ఉంది బాబే. నీ రాకడ గుర్తులు నాయన తెలుస్తున్నా తండ్రి. తండ్రి రాకడికి గుర్తులు ఇవే చెప్పావు తండ్రి. అక్కడక్కడ భూకంపాలు భయంకరమైన యుద్ధాలు తండ్రి, రాజ్యం ఎదుగు రాజ్యం లేదన్నా తండ్రి, కరువులు కాటకాలు ప్రభు నాయన తండ్రి రక్షగా వస్తాయని చెప్పావు తండ్రి. అట్లా బాబ్య పరిస్థితి తండ్రి చాలా అల్లపిల్లలుగా ఉన్నా తండ్రి. యువరాజా రక్ష ఒకసారి కరుణ చూపించిన బాబ్య మీరు ఒకసారి కటాక్షించండి నాయన. మా ప్రపంచ దేశాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, మా భారతదేశంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రకృతి దిక్కుతుంది కాపాడమని నడుచున్నాను తండ్రి. నేను అందరికీ క్షేమాన్ని కలిగజేయమని నడుచున్నాను. 105 మంది 10 వీధి వరకు నీ కృప నీ కాపుదల నీ హస్తం తోడుకుంది అందరిని ఆస్వాదించి దీవించమని నడుచున్నాను నాయన. ప్రభుత్వ యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారు వాళ్ళందరికీ క్షేమాన్ని కలిగజేయండి, ఆస్వాదించండి, దీవించమని నడుచున్నాను. చిన్న బిడ్డలు రాత్రి జ్ఞానం ఇచ్చి తెలివించి జ్ఞాపశక్తికి బాగా చదువుకున్న కృపను ఆచరించమనిస్తున్నాను తండ్రి. నాయన రక్షక నాద పరిశుద్ధాత్మ తండ్రి చెప్పుకొని సమస్యలు అప్పు బాధలు తండ్రి, ఆర్థిక ఇబ్బందులు ప్రభావ ఆర్థికపరమైన సమస్యలతో కొట్టుకుంటే అడుగుతుంది బిడ్డల పట్ల కృప చూపించు, కరుణ చూపించు, కటాక్షించి జాలి చూపి గృహాలను బిడ్డ గృహాలను అనుగ్రహించడం బాబ్య. ఇద్దరు పొలాలు తండ్రి స్థలాలు కొనాలని ఆశపడుతున్న బిడ్డలు తండ్రి నేను తన కొనుక్కుల కృపను దయచేది. దానికి కావాల్సిన ధనమును సమకూర్చుని సహాయం అడ్డుల ఆటంకాలు తొలగించిన ప్రభావ విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించండి. గొప్ప బిడ్డలందరూ కూడా ఆరోగ్యం బాలం శక్తి కృప తెచ్చి అందరినీ దీవించి ఆస్వాదించి నీ రాకడ ఆలస్యం అయితే మరొక కుమారు ఈ రీతిగా తండ్రిని ఆరాధించి నీ స్తుతించి నీ వాక్యం చెప్పి కృప దయచేసి దీవించి ఆస్వాదించి వరేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.